రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్ మండల కేంద్రంలో మండలేశ్వర ఆలయంలో అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ప్రధాన ద్వారానికి ఉన్న తాళాలను పగలగొట్టి దుండగులు లోపలికి ప్రవేశించి అమ్మవారి పుస్తే మెట్టెలు హుండీలో డబ్బులు దొంగలించినట్లు ఆలయ పూజారి తెలిపారు। ఈ సందర్భంగా రజక సంఘం అధ్యక్షులు శరయ్య మాట్లాడుతూ ఆలయంలో అమ్మవారి పుస్తే మెట్టెలు విలువ దాదాపు 35,000 ఉంటుందని దొంగతనానికి పాల్పడిన వ్యక్తులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని రజక సంఘం సభ్యులు కోరారు। రజకుల ఆరాధ్య దైవం మండలేశ్వర స్వామి ఆలయంకు వచ్చేసరికి ఆలయం గేటు తాళం పగలగొట్టి వస్తువులు చిందరవందరగా ఉండడంతో అమ్మవారి పుస్తే మెట్టెలు కనబడకపోవడంతో రజక సంఘం కుల పెద్ద మనుషులకు ఫోన్ చేసి తెలపగా వారు వచ్చి ముసాబాద్ ఎస్ఐ గణేష్ కి ఫోన్ చేసి ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి చోరీకి పాల్పడ్డారని తెలియజేశారు। అనంతరం క్లూస్ టీం వచ్చి వేలుముద్రలు నమూనాలు స్వీకరించినట్లు పోలీసులు దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు। మంగళవారం రోజు నైట్ మండలేశ్వర స్వామి దేవాలయంలో దొంగలు పడడం జరిగింది। ముస్తాబాద్ మండల్ హెడ్ క్వార్టర్లో సిద్దిపేట రోడ్లో స్వామివారి కళ్ళు, అమ్మవారి పుస్తమెట్టలు, మంగళారతి, గంట మరియు పూజా సామాగ్రి మరియు తాళం పలకగొట్టి లోపలికి వెళ్ళి అమ్మవారి సామాన్లు, పూజా సామాన్లు దొంగలించడం జరిగింది। వారు ఎవరో తెలియక మేము మన ప్రెస్ మిత్రులకు అట్లే మన పోలీసు ఎస్ఐ గారికి పోలీస్ సిబ్బందికి తెలియజేయడం జరిగింది। వారు వచ్చి లూజ్ టీంను పిలిపించి వాళ్ళు ఇంటర్వ్యూషన్ చేస్తుండ్రు। ఆ దొంగలు ఎవరైనా సరే ఖచ్చితంగా పట్టుకోవాలని మా రజక సంఘం తరఫున మేము పోలీసు సోదరులను కోరుకుంటున్నాము। రాత్రి మంగళవారం నైటు శ్రీ మండలేశ్వర స్వామి దేవస్థానం ముస్తాబాద్ రోడ్డు సిద్దిపేట రోడ్డు అమ్మవారి యొక్క పుస్తమట్టెలు మరియు పూజ సామాగ్రి తీసుకొని పోయిండు। మరి మేము పొద్దున వచ్చి మా పూజారి వచ్చి చూసే వరకు తాళాలన్నీ బలగొట్టి ఎక్కడెక్కడ అంత అంగడంగా చేసేయడానికి చూసే వరకు అంత మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు। అప్పుడే మేము పోలీసు సిబ్బందికి ఇన్ఫార్మ్ చేసినాం। మరి అదేవిధంగా ఆ దొంగ ఎవరైనా కానీ పోలీస్ సిబ్బందిని మేము కోరేది ఏంటంటే మనని పట్టుకొని మనకి తగిన శిక్ష ఇవ్వగలరని కోరుకుంటున్నాం। కమ్సకం అది పుస్తే మట్టిలో మొత్తం సామాగ్రి కలిసి 30-35 అట్లా మొత్తం టోటల్ కలిసి ఇక అది దేవుని సొమ్ము, అది ఉత్తగా ఇది కాదు కానీ మనకి ఎవడో కానీ వాడు ఉత్తగా పోదు కానీ అది చూసుకుంటాడు దేవుడు కానీ అయితే ఈ విధంగా ధ్వంసం చేసిండు, ఈ విధంగా మనం నష్టం చేసిండు।